రేలంగి గారికి, అదేవిధంగా దర్శకులు సాయి సుదర్శన్ వెంకట్ గారికి, బల్లెం వేణుమాధవ్ గారికి, ఈ వేదిక పైన ఉన్న నిర్మాతలకి, నటీనటులకి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమంలో దాదాపుగా ఇక్కడున్న ఒకరిద్దరం మేమందరము పాల్గొన్నాం. ఆ రోజే అనుకున్నాం, ఇక్కడ చెప్పినటువంటి స్టోరీ లైన్, అక్కడ తీసుకుంటున్నటువంటి ఆ లెంత్ అంతా చూసినప్పుడు తప్పనిసరిగా ఇది విజయవంతమైనటువంటి చిత్రంగా ముందుకు వెళ్తామని అనుకున్నాం. అది నిజంగా అమ్మవారి దయ వల్ల ఆ సక్సెస్ మీట్ చేసుకునే వరకు వచ్చిన సందర్భంగా ఇందులో ఉన్న నటీనటులకి, దర్శకులకి, ఈ చిత్రాన్ని ఆదరించినటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓ కవి ఒక చోట చెప్తాడు, ప్రతిదీ సులభముగా సాధ్యపడదులెమ్ము, నరుడు నరుడౌట దుష్కరమ్ము సుమ్ము అని చెప్పి అంటాడు. అంటే ఏది సులభంగా సాధ్యం కాదు. ఒక ఆలోచనకు కార్యాచరణ, ఆ కార్యాచరణ అనేటువంటిది సక్సెస్ఫుల్గా సాగితే ప్రతిఫలం ఎలా ఉంటుంది అంటే మనం చేసుకునే ఈ సక్సెస్ మీట్లా ఉంటుంది. అటువంటి గొప్ప కార్యాచరణ కలిగినటువంటి మంచి వినయశీలి, సహృదయం కలిగినటువంటి రాము గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా చోట్ల చెప్తారు, ఏం చెప్తారు అంటే ఈ రోజుల్లో దేన్ని ఆదరిస్తున్నారు ప్రేక్షకులు అంటే రకరకాలైనటువంటి ఏఐ మోడ్లోకి మనం వెళ్ళిన తర్వాత సోషియో ఫ్యాంటసీ చిత్రాలను ఆదరించేటువంటి ప్రేక్షకులు కూడా ఉన్నారా అని ఒక ప్రశ్న వేస్తే దానికి నేరుగా రిజల్ట్ ఏంటి అంటే ఈ సక్సెస్ మీట్. అంటే ఇంకెక్కడో ఒక చోట ఆదరణ అనేటువంటిది ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి మంచి ప్రయత్నానికి వెన్నుదన్నుగా నిలిచిన దర్శక నిర్మాతలకి, అదేవిధంగా ప్రేక్షకులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిరంతరం నాటక రంగం నుంచి వచ్చి ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ సినీ దర్శకుని స్థాయికి ఎదిగినటువంటి మా రామును 20 సంవత్సరాలుగా చూస్తున్నాం. అట్లాంటి రాము నటుడుగా విశ్వరూపాన్ని చూపెట్టాడు. ఇప్పుడు దర్శకుడిగా తన విశ్వరూపాన్ని చూపెట్టేటువంటి ప్రయత్నంలో దిగ్దర్శకులైన రేలంగి గారి లాంటి ఆశీస్సులను తీసుకునేటువంటి ఒక అద్భుతమైన ఈ సందర్భానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ పర్సనల్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్ను సంప్రదించండి.